వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు పౌర్ణమి, శివుడికి అన్నాభిషేకం అంటండి. ఏదో సాయంత్రం తొందరగా పనిచేసి ఏదో గుడికి వెళ్దామంటే మా వారికి చేపల పులుసు తినాలనిపించిందండి. ఇది చేప తలకాయ 2 ముక్కలు వేసి పులుసు పెట్టానంటే ఇవ్వండి. ఒక 3 ముక్కల్ని అల్లం వెల్లిపాయ ఉప్పు కారం రాసి వేయించాను. సరే చేసేసి ఇదిగోండి, నాకు అరటిగా వేయించుకున్నాను. కొంచెం రసం అండి, చిన్న రసం పెట్టాను. నాకు వెజిటేరియన్ అండి నేను. సరే వాళ్ళు తినే వాళ్ళు తింటారంటే పాపం పుణ్యం భగవంతుడికి, వాళ్ళకి తినాలనిపించింది వండి పెట్టేశాను. సరే స్నానం చేసి గుడికి పోదాంలే అనేసి నేను ముందు వండేసుకున్నానండి. అరటిగా ఎప్పుడు చారు పెట్టేసుకున్నా, మా వారికి వేయించి పెట్టేశాను. ఇదండి వారాలు వద్యాలు వాళ్ళకి నోట్లో తినాలనిపించిందండి. వాళ్ళకి శివ శివ అనడం రాదండి, చేప అనడం మొదలు పెడతారు. వాళ్ళ నోట్లో తినాలని కోరుకున్నప్పుడు తినవండి. భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలంటే అది ఇస్తాడు. నోరు కట్టేసుకుని ఉపవాసాలు అయినా ఉండక్కర్లేదండి. వండకుండా ఉండను, నేను పొయ్యి మీద నీసి పెట్టను, ఈ నెల నేను వంట చేయను, ఇవన్నీ ఏం లేదండి. ఇంట్లో వాళ్ళకి తినాలనిపించింది వండి పెట్టాలండి. మన పూజలు మనకుంటాయి, వాళ్ళకి జీవచాపల్యం అండి. వాళ్ళు తినాలనిపించినప్పుడు తింటారు. వాళ్ళకి కావాల్సినవి మనం ఇదిగోండి. చేప తెల్ల సందువ 5 వచ్చి వేయించాను, 3 ముక్కలు. ఇది వచ్చి తలకాయను చిన్న ముక్కలు, పక్క ముక్కలు. ఒక పూటగానండి, సాయంత్రం తినరు. ఇది మాత్రం చిన్న పులుసు అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇవాళ ఏదో పౌర్ణమి అంట, మంచిది, కార్తీక పౌర్ణమి అంట. చాలామంది నోవులు ఉంటాయి. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కార్తీక నోవులు నోసేవారు. ఆ రోజు ఉపవాసాలు ఉండి అప్పాలు పులిహోరలు అన్నీ ఉండి పెళ్ళైన పిల్లలకి పెట్టేవాళ్ళు కదా. మాకు కోపం వచ్చేది. అన్నీ మా అన్నయ్యలు కాళ్ళకి ఇచ్చేవాళ్ళు, మాకు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజు ఉపవాసం ఉండి మా అమ్మ ఎన్ని వంటలు చేసి, గ్రైండర్ ఉండేది కదండి, ఆ రోడ్లో రుబ్బి అవి వండి పొంగలని, గారెలని, బూర్లు, అప్పాలు, బాపనాయని పిలిచి ఆయనకి కావాల్సిన సంబారాలు ఇలా అండి. ఆ రోజు అంతా పెద్ద నిష్ఠగా ఉండేవాళ్ళు. ఇంట్లో పని చేసుకుంటానే వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు. మనకి అంత ఓపిక లేదండి. సాయంత్రం వెళ్ళి స్నానం చేసి దేవునికి దండం పెట్టుకుని అదే అండి మన వంతు. మనకి నోములు ఏం లేవు. ఏదో మంచి రోజు అని అంటే అందరూ వెళ్తే నేను రోజు వెళ్తాను ఇంచుమించుగా. ఇవాళ కొంచెం పెందలాడు వెళ్ళి అన్నాభిషేకం అంటండి, ఆ మహాభాగ్యాన్ని చూసి దేవుని దర్శించి వస్తాను. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇవాళ కార్తీక పౌర్ణమి, నోములు, కానీ మా ఇంట్లో చేపల కూర.